హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరిగేటటువంటి డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నదులు మరియు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రధానమైన సరస్సు ఏది? రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రధానమైన సరస్సు ఆన్సర్ చిల్కా సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మరొక పేరు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మరొక పేరేమి? ఆన్సర్ ఈజ్ ఇందిరా సాగర్. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మరొక పేరు ఇందిరా సాగర్ ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కృష్ణా నది ప్రవహించే జిల్లాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కృష్ణా నది ప్రవహించే జిల్లాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ 5. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కృష్ణానది ప్రవహించే జిల్లాల సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్. పాడేరు డ్యామ్ వివాదం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంది? పాడేరు డ్యామ్ వివాదం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంది? ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. పాడేరు డ్యామ్ వివాదం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుందంటే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. పచ్భద్ర సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? పచ్భద్ర సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్. పచ్భద్ర సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ లేదా జోర్సప్ప ఏ నదిపై కలదు? భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ లేదా జోర్సప్ప ఏ నదిపై కలదు? ఆన్సర్ ఈజ్ శరావతి నదిపై కలదు. భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ లేదా జోర్సప్ప జలపాతం శరావతి నదిపై కలదు. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పరగోడు ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడుతున్నది? కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పరగోడు ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడుతున్నది? ఆన్సర్ ఈజ్ చిత్రావతి నదిపైన. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పరగోడు ప్రాజెక్టు చిత్రావతి నదిపై నిర్మించబడుతున్నది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోకెల్లా అతి లోతైన ప్లాస్టిక్ డయాఫ్రమ్ గోడలతో నిర్మించబడిన ప్రాజెక్టు ఏది? దేశంలోకెల్లా అతి లోతైన ప్లాస్టిక్ డయాఫ్రమ్ గోడలతో నిర్మించబడిన నదీ ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఈజ్ ఏపీలోని సోమశిల. దేశంలోకెల్లా అతి లోతైన ప్లాస్టిక్ డయాఫ్రమ్ గోడలతో నిర్మించబడిన నదీ ప్రాజెక్ట్ ఏపీలోని సోమశిల. నెక్స్ట్ క్వశ్చన్. చిత్రావతి నది దేని యొక్క ఉపనది? చిత్రావతి నది దేని యొక్క ఉపనది? ఆన్సర్ ఈజ్ పెన్నా నది. చిత్రావతి నది పెన్నా నది యొక్క ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక ప్రభుత్వం నాగుల మడక ప్రాజెక్టును ఏ నది మీద నిర్మించుచున్నది? కర్ణాటక ప్రభుత్వం నాగుల మడక ప్రాజెక్టును ఏ నది మీద నిర్మించుచున్నది? ఆన్సర్ ఈజ్ పెన్నా నది. కర్ణాటక ప్రభుత్వం నాగుల మడక ప్రాజెక్టును పెన్నా నదిపై నిర్మించబడుతున్నది. నెక్స్ట్ క్వశ్చన్.
ఆంధ్ర మరియు తెలంగాణలో గోదావరి నది ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తున్నది? ఆంధ్ర మరియు తెలంగాణలో గోదావరి నది ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తున్నది? ఆన్సర్ ఈజ్ 7. ఆంధ్ర మరియు తెలంగాణలో గోదావరి నది 7 జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్, బాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు? బాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు? ఆన్సర్ ఈజ్ సట్లెజ్. బాక్రా నంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది జన్మస్థలం. కృష్ణా నది జన్మస్థలం. ఆన్సర్ ఈజ్ మహాబలేశ్వరంలోని నందికొండలు. మహాబలేశ్వరంలోని నందికొండలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నదుల పొడవును బట్టి ఆరోహణ క్రమంలో ఏది సరైన అనుక్రమము? క్రింది నదుల పొడవును బట్టి ఆరోహణ క్రమములో ఏది సరైన అనుక్రమము? ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, గోదావరి, నర్మదా, మహానది, తపతి. క్రింది నదుల పొడవును బట్టి ఆరోహణ క్రమంలోనే ఏది సరైన అనుక్రమం అంటే గోదావరి, నర్మదా, మహానది, తపతి. అవరోహణ అంటే ఎక్కువ నుండి తక్కువకు. నెక్స్ట్ క్వశ్చన్, కాక్రాపారా ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో కలదు? కాక్రాపారా ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ ఈజ్ గుజరాత్ రాష్ట్రంలో. కాక్రాపారా ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు గంగ ప్రాజెక్టుకు ఈ నది మంచినీరు తీసుకుంటారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు ఈ నది మంచినీరు తీసుకుంటారు. ఆన్సర్ ఈజ్ కృష్ణ. తెలుగు గంగ ప్రాజెక్టుకు కృష్ణా నది నుంచి మంచినీరు తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దామోదర్ లోయ ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో ఉంది. దామోదర్ లోయ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ పశ్చిమ బెంగాల్. దామోదర్ లోయ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ దొర ఎవరు? ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ దొర ఎవరు? ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ దొర సర్ ఆర్థర్ కాటన్. నెక్స్ట్ క్వశ్చన్, మహానదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? మహానదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఈజ్ హిరాకుడ్ ప్రాజెక్టు. మహానదిపై నిర్మించిన ప్రాజెక్టు హిరాకుడ్ ప్రాజెక్టు. లాస్ట్ చివరి క్వశ్చన్ అండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, తెహ్రీ డ్యామ్ ఈ రాష్ట్రంలో ఉంది. తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్. తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి ఇంకా ఆన్సర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.